ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగం నుండి ఆ కొన్ని మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మీ అందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి మాట, రాజు అయిన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేము వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చి తిని. దేవునామమున మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తే వారెవరట? మీరు అనేక క్రిస్మస్లు వెళ్ళారు, ఈ నెలంతా అనేక చోట్ల రకరకాల మెసేజ్లు విన్నారు. అయితే నేను ప్రత్యేకంగా క్రిస్మస్ మెసేజ్ని నేను మీతో పంచుకోవడం లేదు, కానీ ఆ క్రిస్మస్ మెసేజ్లో చెప్తున్నటువంటి ఆ చిన్ని చిన్ని లోపాలను మనము సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతో ఈ విషయాలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. దేవునామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎవరి నక్షత్రం అంట? ఎవరి నక్షత్రము? ఇప్పుడే చదువు. అది ఎవరి నక్షత్రము? ఆయన నక్షత్రం. ఆ నక్షత్రము ఎవరి కోసం ఉద్భవించింది? యేసు ప్రభువు వారి కొరకు ప్రత్యేకముగా ఆ నక్షత్రము వెలుగుగా లోకానికి వచ్చి అది దారి చూపించే నక్షత్రం. దేవునామమున మహిమ కలుగును గాక. ఆ నక్షత్రం ఏం చూపిస్తుందండి? ఆ దారి చూపిస్తుంది. ఆ మరొక ఆలోచన చేస్తే నక్షత్రము పగటి పూట వెలుగునిస్తుందా, రాత్రి పూట వెలుగుగా కనబడుతుందా? రాత్రి వేళల్లోనే కనబడుతుంది. అంటే ఆనాటి కాలంలో ఆ యొక్క అనగా జ్ఞానులు యేసు ప్రభువు ఎక్కడ పుట్టారు అని వెతుకులాట ప్రారంభించినప్పుడు పగలంతా వాడు ఏం చేయాలండి? ఖాళీగా కూర్చోవాలా వద్దా? మళ్ళా నక్షత్రం కనపడాలి, నక్షత్రాన్ని వెంబడించాలి. దేవునామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ యొక్క జ్ఞానుల యొక్క ఆలోచన ఏమిటో తెలుసా? జ్ఞానులకు తెలిసింది, వాళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు, నక్షత్ర శాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసిన వారు. కానీ అయితే ఇక్కడ ఆ జ్ఞానులు కూడా ఆ నక్షత్రాన్ని వెంబడించకుండా, దేవునామమున మహిమ కలుగును గాక, జ్ఞానులే వాళ్ళు నక్షత్రము ప్రభు వరకు ఉద్భవించిందని తెలుసు, ఆయన నక్షత్రాన్ని మేము చూసామని చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క ఆలోచన ఏంటో తెలుసా? యేసు ప్రభువారు ఎక్కడ పుడతారు అనుకున్నారు? యూదా దేశపు బెత్లెహేములో పుడతారనుకున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంటే హేరోదు రాజు భవంతి దగ్గరకు వెళ్ళారు. నక్షత్రాన్ని విడిచిపెట్టేశారండి ఎక్కడ అని. కానీ ఎక్కడికి వెళ్ళారు? రాజుల యొక్క గృహంలో రారాజు పుడతాడు అని వాళ్ళు అక్కడకు వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. అయితే అజ్ఞానులు కూడా కొద్ది క్షణాల పాటు కొద్ది కాలము అజ్ఞానులు అయిపోయారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు నక్షత్రాన్ని వెంబడించడము మానేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని హేరోదు రాజును అడిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవునామమున మహిమ కలుగును గాక. ఈ రోజున మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మన చేత పెట్టుకున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మనకి మర్మాల ద్వారా తెలియజేస్తూ ఉంటే ఆయనను ఇక్కడ వాక్యంలో వెతకడము ప్రారంభించి ఎక్కడెక్కడో వెతకడము ప్రారంభిస్తూ ఉన్నాం. అనేక ఆలోచనలను మనము కలిగి ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ప్రకారము ఆలోచన చేయండి. అయితే ఈ యూదయ దేశపు బెత్లెహేములో పుట్టినటువంటి యేసయ్య నక్షత్రాన్ని గురించి ఒక మాట చెప్తూ ఉన్నాడు. దేవుడు అంటాడు, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించదు. దేవునామమున మహిమ కలుగును గాక. బుద్ధిమంతులైతేనట దేవుని కలిగి ఉంటే ఎలా ఉంటారట? ఆకాశ మండలంలోని ఆ నక్షత్రాల వలె ఆ వెలుగుతూ ఉంటారట. నక్షత్రాలు
ఏమిటి మనుషులు ఏమిటి అని అనుకోవద్దు. ఒకసారి అబ్రహామును దేవుడు పిలిచి, అబ్రహామా ఒకసారి నువ్వు బయటకు రా, సంతానం లేదని నీవు బాధపడకు, నీ దాసులలో నీ ఒకరిని పెంచుకోవాల్సిన అవసరం లేదు, కానీ నీ సంతానాన్ని నేను నక్షత్రాల వలె, ఆదికాండం 15:3 ఉంటుంది, నక్షత్రముల వలె నేను చేస్తాను. అంటే ఇప్పుడు నక్షత్రాలు ఎవరన్నమాట? మనమే ఆ నక్షత్రాలు అన్న సత్యాన్ని మనం గమనించాలి. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:16 కూడా ఒక చక్కని మాట ఉంటుంది. ఒకసారి చూడండి, మీకు రిఫరెన్స్ లో చూపిస్తాను. ఎందుకంటే నా సొంత మాటలు అయితే ఏదో చెప్పాడో వెళ్ళిపోయాడు అన్నట్టు కాకుండా కాస్త వాక్యాన్ని తెరిచి చూస్తే ఇది నిజమే అన్న సత్యాన్ని మీరు గమనించగలుగుతారు. 2:16 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. అట్టి జనము మధ్యలో మీరు జీవవాక్యమును చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు జీవవాక్యం చేతబట్టుకున్నారు, దేవుని యొక్క గ్రంథాన్ని. ఇప్పుడు మీరు లోకంలో ఎలా కనబడుతున్నారంటే, పరలోకంలో దూతలు తొంగి చూస్తూ ఉంటే ఈ లోకంలోనంటే మీరు జ్యోతుల వలె ప్రకాశిస్తున్నట్టుగా కనబడుతున్నారట. క్రీస్తు వెలుగు మీ మీద ప్రకాశింపనీయుడి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ వెలుగు ఎప్పుడైతే మీ మీద ప్రకాశించిందో మీరు ఈ లోకంలో జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉంటారు. ఆ జీవవాక్యాన్ని చేతబట్టుకోవాలి. ఇప్పుడు వెలిగించబడుతున్నటువంటి జ్యోతి ఎవరికి వెలుగును చూపాలి? ఈ లోకంలో దేవుడు అంటే తెలియని వ్యక్తులకు నువ్వు ఏం చూపించాలి? దారి చూపించే నక్షత్రంగా నువ్వు మారిపోవాలి. దేవునామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజు నీవే ఆయన నక్షత్రం కావాలి. దేవునామమునకు మహిమ కలుగును గాక. ఆ రోజున ఆ నక్షత్రం ఆ జ్ఞానులకు దారి చూపిస్తే, ఈ రోజున ఈ లోకంలో క్రీస్తు చేత వెలిగించబడిన వాక్యాన్ని చేతబట్టుకుని నడుస్తున్నటువంటి నక్షత్రమైన నీవు అనేక మందికి, మరణావస్థలోనికి వెళుతున్నటువంటి వ్యక్తులకి, దేవుడు అంటే తెలియని వ్యక్తులకు ఏం చూపించాలో తెలుసా? దారి చూపించే నక్షత్రం కావాలి. ఈ రోజున అనేక మంది నక్షత్రాలు, స్టార్స్ ఉన్నాయి. ఈరోజు చాలా మంది స్టార్స్ అంటున్నారు. డబుల్ స్టార్స్ అంట, మెగా స్టార్స్ అంట, సూపర్ స్టార్స్, 5 స్టార్స్, 3 స్టార్స్, ఇలా రకరకాల స్టార్స్ ఉన్నాయి. కానీ స్టార్స్ అన్ని కూడా కొద్ది రోజులు వెలిగిపోబడి మళ్ళా కొన్ని రోజుల్లో అవి ఆరిపోతాయి. ఈ రోజున మన గృహాలలో కూడా నక్షత్రాన్ని పెడుతూ ఉన్నాం. మంచిదే, యేసయ్య పుట్టాడు అన్న సాదృశ్యానికి నక్షత్రాన్ని పెడుతున్నాం. ఒకవేళ దానంటే ఒక అన్యుడు పెడుతున్నా కూడా ఆ నక్షత్రాన్ని చూసి, ఓహో క్రీస్తు ప్రభువారు పుట్టుకున్న వాళ్ళు జరుపుకుంటున్నారు అని గ్రహించగలుగుతారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయితే డిసెంబర్ నెల మొదటి రోజున పెట్టినటువంటి నక్షత్రాన్ని నీవు డిసెంబర్ ఎండింగ్కో లేకపోతే జనవరి కొద్ది రోజులకు ఆ నక్షత్రాన్ని నీవు తొలగించేస్తావు. ఆ నక్షత్రం నీ గృహం మీద కనబడదు. కానీ ఆ గృహంలో వెలిగించబడుతున్న నక్షత్రమైన నీవు నిత్యము ప్రకాశించా, అనేక మందికి క్రీస్తును ప్రకటించా. దేవుడు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ సువార్తను ప్రకటించే నక్షత్రము నీవే కావాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ రోజున వెలిగించబడుతున్నటువంటి నక్షత్రమైన నీవు క్రైస్తవులకు స్వార్థం కదండి, సహనము కావాలి, ఓర్పు కావాలి. అంతేగాని ఈ రోజున ఒకరిని చూసి ఒకరికి ఈర్ష్యాభావాలు వచ్చేస్తున్నాయి. ఆ విధంగా క్రైస్తవులమైన మనము ఉండకూడదు. వెలిగించబడినటువంటి నీవు అనేక మందిని వెలిగించే వ్యక్తిగా ఉండాలి. అనేక మందిని క్రీస్తులోనికి నీవు మార్చే వ్యక్తిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నక్షత్రం ఎవరో కావాలని దేవుడు ఆశిస్తున్నాడో తెలుసా? ఆ నక్షత్రానివి నీవే కావాలి. ఆ నక్షత్రము నీవే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఉంటారని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సమయంలో నేను మీకు ఒక
చిన్న ప్రశ్న వేస్తూ ఉన్నాను. ఈరోజు నీ శారీరక వయస్సు ఎంత? ఈరోజు నీ శారీరక వయస్సు ఎంత? ఈ చిన్న అమ్మాయిని అడిగితే నాకు 8 సంవత్సరాలు అనొచ్చు, మరో తల్లిని అడిగితే నాకు 50 అనొచ్చు, 30 అనొచ్చు, మరొకరిని అడిగితే 80, 70 అనొచ్చు. అంటే సుమారుగా వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుండి దేవుడిని తెలుసుకున్న తరువాత ఈ క్రిస్మస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నమాట. ప్రతి ఏటా కూడా క్రిస్మస్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. అయితే ఈరోజు నేను అడిగే ప్రశ్న, క్రీస్తులో నీ వయస్సు ఎంత? దేవునామ మహిమ కలుగునుగాక. అంటే క్రీస్తు ప్రభువారు నీవు కలిగి ఆయనతో అంటుకట్టబడి ఆయన వాక్యానుసారంగా నడుస్తున్నటువంటి నీ వయస్సు ఎంత ఈరోజు? దేవుడు అదే అడుగుతాడు. ఈ లోకంలో మనము ఎంత కాలము బ్రతికామో అన్నది కాదు కానీ, ఎన్ని క్రిస్మస్లు చేసామో అన్నది కాదు కానీ, ఎంత వాక్యము విన్నామో అన్నది కాదు కానీ, నీవు విన్న వాక్య ప్రకారము నడుస్తూ ఉన్నావా అన్నదే నా యేసేపు కావాలి. అందుకే అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండేలా మీకేది ఇష్టమో మీరు అడగండి, నేను మీకు దానిని ఇస్తాను. దేవునామమున మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని యొక్క వాక్యంలో మరొక మాటను జాగ్రత్తగా చూద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 4వ వచనం నుండి. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక ఆమె తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. దేవునామమున మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో కనుక మనము జాగ్రత్తగా చూస్తే, అమ్మా యేసు ప్రభువారు ఎక్కడ పుట్టారు? తల్లి నిన్నే. యేసు ప్రభువారు ఎక్కడ పుట్టారు? ఎక్కడ చెప్పాలి? బెత్లెహేములో ఎక్కడ పుట్టారు? పశువుల పాకలో. నిజమేనా? నిజమేనా? ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మనము దేవుని యొక్క వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా చదవాలి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. ఎందుకు అంటే దేవుడు ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం అంటాడు ఆయన, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. దేవునామమున మహిమ కలుగునుగాక. ఇప్పుడు నేనేదో కొత్త బోధ మీకు బోధించవలసిన అవసరము లేదండి. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన 3.5 సంవత్సరాల సేవా కాలంలో ఆయన బోధించారు. తన ప్రజలైన వారికి ఏమేమి చెప్పాలో అవన్నీ కూడా చెప్పారు. చెప్పడమే కాకుండా ఆయన అంటున్నటువంటి మాట, నేను మీకు ఏ సంగతులను చెప్పానో వాటినన్నిటినీ కూడా గైకొనాలని నా ప్రజలైన వారికి మీరు చెప్పండి. దేవునామమున మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీకు ముందుగా చెప్పేటువంటిది ఏదో ఇతరులు చెప్పింది తప్పు అని నేను అనను, కానీ యేసు ప్రభువారు పుట్టారు అనేది మాత్రము సత్యము, మనందరికీ తెలుసు. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని ఈ యొక్క ప్రపంచము ఈ యొక్క సంవత్సరాలు లెక్కించబడడానికి 2 విభాగాలుగా విభజింపబడింది. అందరికీ తెలిసినటువంటి సత్యమే. యేసు ప్రభువారు ఈ లోకంలో
పుట్టారన్నది ఎవరైనా సరే ఒప్పుకొని తీరవలసింది, అది ఏ ప్రజలైనా సరే. అయితే మనము గమనించవలసింది ఏమిటంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18-19 వచనాలు. ఈ గ్రంథమందు ఉన్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథమందు రాయబడిన తెగుళ్ళు వానికి కలుగ చేయను. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఆ గ్రంథంలో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయనుగా. అంటే ఏమిటన్నమాట, దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఒకవేళ మనం ఎక్కువగా చెప్పలేకపోయినా పర్వాలేదు, 2 మాటలు చెప్పి క్రీస్తునేడు పుట్టాడు, హల్లెలూయా, దేవుడు అందరూ నమ్ముకుండా నేను స్టేజ్ దిగిపోయినా పర్వాలేదు, దేవుడు మహిమగా. అంతేగాని నా సొంత మాటలు కానీ కవిత్వాలు కానీ చెప్పడానికి వీళ్ళు ఎంత మాత్రము లేదు. ఇది దేవుని సన్నిధి, ఆయన ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఇక్కడ నిలబడి నేనేమి మాట్లాడను, నా మాటల వల్ల మీకు ప్రయోజనం లేదు, నా మాటల వల్ల నాకే ప్రయోజనము లేదు. దేవుని మాటల వలన మనందరికీ ప్రయోజనం ఉంది. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఈ ప్రవచన వాక్యములలో మీరు ఏం చేయాలంట, దేనిని కలపకూడదు, దేనిని తీయకూడదు, దేనిని కూడా తీసివేయకూడదు. అంటే దాని అర్థం ఏమిటి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఇప్పుడు చదవబడినటువంటి మాటను చదువుదాం. 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టిన. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, యేసు ప్రభువు పుట్టారు. పుట్టిన తరువాత ఆయన ఎక్కడ పరుండ పెట్టారంట, సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టెలో. ఎక్కడ పడుకు పెట్టారు, పశువుల తొట్టెలో పరుండ పెట్టారు. అంటే యేసు ప్రభువు ఎక్కడ పుట్టారు, ముందుగానే పుట్టారు. పశువుల పాకలో పుట్టలేదు. యేసు ప్రభువుని సత్రములో ఎక్కడైనా స్థలం దొరుకుతుందేమోనని వెతుకులాట చేశారు. సత్రము అంటే ఒక రకంగా ఇప్పుడు మనకి ఎక్కడైనా బస చేయడానికి లాడ్జెస్ ఉంటున్నాయి కదా, సత్రము అనగా లాడ్జెస్ అని మనము చెప్పుకోవచ్చు. మన దైవజనులు ఎవరైనా ప్రసంగాలు చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తాం, మన ఇంటి దగ్గర స్థలం లేకపోతే లాడ్జ్ లో వాళ్ళకి ఒక సత్రాన్ని ఇచ్చి అక్కడ నుండి ఇక్కడ తీసుకుని వచ్చి వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి ఏం చేస్తూ ఉంటాం. అలాగే యేసు ప్రభు వారిని ఉంచడానికి వాళ్ళు ఏం వెతికారు, సత్రం. మొట్టమొదటి వాళ్ళ ప్లేస్ సత్రం వెతికారండి. సత్రంలో ఎక్కడా స్థలము దొరకలేదు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటారు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలము లేదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. యేసయ్య తలంచుకుంటే ఆ సత్రం అంతా ఖాళీ అయిపోతుందండి, ఆయన స్థలం అక్కడే పుట్టాలనుకుంటే. కానీ ఆయన అలా ఆలోచన చేయలేదు. ఆ పశువుల తొట్టెలో పరుండ పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే, పశువుల తొట్టె లాంటి ఎలా ఉంటుందండి, అది కాస్త నీచంగా కొంపు కొడుతున్నట్టుగా చెత్తా చెదారంతో ఉంటుంది. ఈ రోజున అలాంటి చెత్తా చెదారం కలిగినటువంటి మానవ హృదయం అంతా కూడా కల్మషంతో నిండిపోయిందండి. ఎక్కడ చూసినా కూడా అసూయ, ఈర్ష, కలహం, ద్వేషం, మత్సరం. మానవుని యొక్క హృదయం అంతా కూడా దేవుని యొక్క వాక్యం అన్నది ఘోరమైన వ్యాధి కలిగినదండి. అందులోంచి ఎలాంటి మాటలు వస్తాయి తెలుసా, ఎదుటి వాడికి ఒక మాట వచ్చిందంటే కత్తితో పొడిచినట్టుగా ఉంటాయి. దేవుని మహిమలు ఉంటాయి. అలాంటి హృదయాన్ని స్థలంగా చేసుకొని యేసయ్య నీ హృదయంలో నా హృదయంలో ఆయన జన్మించాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఈ రోజున మనం ఏమనుకుంటున్నాము ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూస్తే మీకా గ్రంథము 1వ అధ్యాయము
11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నీతుల గ్రంథము 1వ అధ్యాయం 11వ. ఏంటమ్మా? 11వ వచనం చదువు. అవును, మే కాదు చదువు. 10వ వచనం కూడా చదవండి. అచ్చట ఎంత మాత్రమును ఏడవద్దు, బేత్రాయిలో నేను ధూళిలో పడి పొరలాడి తిని. దేవునామం మహిమ కలుగుతుంది. యేసుప్రభు వారు ఎక్కడ పుట్టారండి? మార్గ మధ్యంలోనే ఆయనంట ధూళిలో పడి, బేత్రాయిలో నేను ధూళిలో పడి పొరలాడి తిని. దేవునామం మహిమ కలుగుతుంది. మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదండి. అక్కడ ధూళిలో పడి పొరలాడినటువంటి ఆయనను తీసుకొని వచ్చి ఎక్కడ పండుకోబెట్టారు? పశువుల తొట్టెలో పొరబెట్టారు. దేవునామం మహిమ కలుగునుగా. అయితే ఈ విషయాన్ని ఎందుకు చెప్తూ ఉన్నారంటే, మనకి ఎవరో పూర్వీకులు పశువుల పాకలో పుట్టారని పాటలు రాస్తున్నాం, అన్ని రాస్తున్నాం. కానీ ఆ విధంగానే ఈ రోజుకి కూడా మనము అలాగనే చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ఈ విషయాలను మనం రాబోయే తరము వారికైనా ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళు చదువుకునేటట్లుగా వాళ్ళకి మనము తెలియచెప్పాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా యేసు ప్రభువారు ఈ లోకానికి పరలోకములో ఉండేటువంటి తన యొక్క మహిమను విడిచి గొప్ప భాగ్యముగా ఎంచుకుంటా ఒక పాపి అయిన మానవుణ్ణి వెతుక్కుంటూ ఈ భూలోకానికి రావడానికి దేవుడు ఏమై ఉన్నాడండి? అసలు ఏమై ఉన్నాడు చెప్పాలి మీరు. దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే ఇప్పుడు ఆత్మై ఉన్న దేవునికి శరీరం ఉందా, రక్తము ఉందా? లేదు. కానీ ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన స్వహస్తాలతో చేయబడినటువంటి మానవుడు మాత్రం ధర్మశాస్త్రాన్ని మీరిన కారణము చేత పాపానికి అంచున ఉండి నరకానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో అందుకే దేవుడు అంటాడు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు మహిమ కలుగునుగా. ఎప్పుడు పంపాడు దేవుడు యేసు ప్రభువుని? కాలము పరిపూర్ణమైపోయింది. ఎందుకని? ఈ కాలం అంతా అంతము కాబోతుంది. ఏ విధంగా? ధర్మశాస్త్రం ద్వారా వచ్చినటువంటి ఆజ్ఞాతిక్రమము, పాపము, ఆజ్ఞను మీరిన కారణము చేత మానవుని మీద పాపము ఏలుబడి చేసింది. తన ప్రజలను ఆయన కాపాడడానికి ఆయనే పరిశుద్ధుడైనటువంటి దేవుడే ఎలా వచ్చాడండి? పవిత్రురాలైనటువంటి కన్యక మరియ గర్భము ద్వారా ఈ భూలోకానికి ఆయన రావలసి వచ్చింది. ఎందుకంటే ఆయన పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయన. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయండి? క్రీస్తునందు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి జ్ఞానముతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు పరలోకం నుండి ఎందుకు వచ్చాడంటే, పాపముతోనూ శాపముతోనూ ఉండబడినటువంటి నీ కొరకు నా కొరకు మనము నశించిపోకుండా మనల్ని రక్షించడానికి, అనగా మనల్ని శాపము నుండి తప్పించడానికి, ఉగ్రత నుండి తప్పించడానికి ఆయనే ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు కూడా ఆయన కలువరి శిలువలో చనిపోయాడు. చనిపోవడమే కాదు, సమాధి చేయబడ్డా, తిరిగి 3వ దినాన తిరిగి లేచాడు. తిరిగి లేవడమే కాదు, మరలా నేను తిరిగి వస్తాను, నా ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పుదును, నేను మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళామని ఆయన ఈ లోకానికి చెప్పారు. ఈ విషయాలు అన్నిటిలో కూడా ఏమి ఇమిడి ఉందో తెలుసా? దేవుని ప్రేమ ఇమిడి ఉంది, మానవుల పట్ల
పట్ల ఆయనకు కలిగినటువంటి ప్రేమ ప్రతి విషయంలోనూ కూడా అర్థమవుతూనే ఉంది. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన. హల్లెలూయా, హల్లెలూయా. మన పట్ల ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. మనందరూ కూడా ఆయన స్తుతించి ఆరాధించి పరిశుద్ధముగా జీవించి పరలోకము చేరాలన్న ఆశతోనే ఆయన ఈ లోకానికి రావడము జరిగింది. దేవుడు నామ మహిమ కలుగునుగాక. అయితే ఈ లోకములోనికి వచ్చిన తరువాత అనేక మంది ఏమనుకున్నారో తెలుసా? యేసు ప్రభువు ఈ లోకానికి వస్తే ఆయన కూడా ఒక మానవుడు అనుకున్నారా? అనుకోలేదండి. కొంతమంది అయితే అవతార పురుషుడని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. అవతార పురుషుడు అంటారా? ఏమండి, ఆయన అవతార పురుషుడా? కాదు. ఆయన మానవుడా? కాదు. మానవుడిగా జన్మించాడు, అంతేకాని ఆయన మానవుడు మాత్రము కాదు. మానవుడికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి, కానీ ఆయన కామ క్రోధ మద లోభ మాత్సర్యములను జయించినవా? దేవుని మహిమ కలుగునుగాక. దేవుని ఆజ్ఞను తూచా తప్పకుండా నడిచినవా? అంతేకాకుండా ఈ లోకంలో శాస్త్రులు పరిశీలన వేధిస్తూ వేటబడుతూ ఉంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని సవాలు విసిరితే ఆ రోజున ఎవరు కూడా ఆయనను వేలు పెట్టి చూపించలేకపోయారు. అటువంటి పరిశుద్ధుల్ని మనం ఆరాధిస్తున్నాం. దేవుని నామమున మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఆయన మరి ఎక్కడి నుండి వచ్చాడు అన్న విషయాన్ని చెప్పారు కదా, వచనాన్ని కూడా చూపిస్తాను. మీకా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇదిగో యెహోవా, మీకా గ్రంథము, ఇదిగో యెహోవా తన స్థలమును విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. దేవుని నామమున మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన పరలోకములో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి తన యొక్క స్థలాన్ని విడిచి ఎక్కడికి వస్తున్నాడండి? భూమి గంధముల యొక్క భూమి మీద తిరిగి వస్తున్నాడంట. ఉన్నత స్థలముల మీద, బెత్లెహేములో, అది భూమికి నడిపట్టున సెంటర్ పాయింట్ లో బెత్లెహేము ఉంది. ఆయన అన్యాయస్తుడు కాదు. తన ప్రజలందరికీ సమాన దూరంలో ఉండడానికి ఆ భూమి యొక్క సెంటర్ పాయింట్ లో ఆయన పుట్టినట్టుగా లేఖనాలు సెలవిస్తున్నారు. దేవుని నామమున మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంట? భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడంట. ఎవరు? యెహోవా. ఆ యెహోవా దేవుడే ఈ భూమి మీదకి యేసు ప్రభువారిగా వచ్చి నడిచారా లేదా? నడిచారు. అవునంటారా కాదంటారా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యమే 14వ వచనం చూడండి ఒకసారి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన. హల్లెలూయా. ఆ వాక్యమైనటువంటి దేవుడే, ఆ యెహోవా దేవుడే యేసు ప్రభువారిగా ఈ భూలోకానికి వచ్చి మన మధ్య సంచరించారు. ఉన్నత స్థలముల మీద ఆయన నడవబోచున్నాడు. ఇంకా అనేకమైన రిఫరెన్స్ ఉన్నాయి కీర్తనలో, యోహాను గ్రంథంలో చక్కటి మాటలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పుకోవడానికి సమయం కాదు, కానీ అంటే నిరూపించడానికి అవన్నీ కూడా పనికొస్తాయి. దేవుని నామమున మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా చాలా మంది ప్రజలు ఏమనుకున్నారు తెలుసా? ఆయన ఒక మానవుడిగా చూశారు. ఇతనేంటి మనకి చెప్పేది ఏంటి అనుకున్నారు? ఈయన పాపుల స్నేహితుడు అనుకున్నారు. పాపులతో సహవాసం చేస్తూ ఉంటే త్రాగుబోతుల విందులో ఉంటున్నాడు ఏంటి అనుకున్నారు. ఎంతసేపు లేని వాళ్ళతోనే తిరుగుతాడు ఏంటి అనుకున్నారు. ఇలా రకరకాలుగా ఆయనను గురించి అనేక మంది ప్రజలు అనుకున్నారు. ఆయన ఈ లోకానికి వచ్చి కళ్ళు లేని వారికి కానిచ్చాడు, గురిటి వారికి చూపునిచ్చాడు, చనిపోయిన లాజరును సైతం ఆయన బ్రతికించాడు. కానీ ఆయన ఎవరో తెలుసా? దేవాతి దేవుడు. ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చివరి భాగాన్ని చూద్దాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం చివరి భాగం. నా ఉగ్రత అగ్ని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చును. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచును. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుష్యుడను కాదు. ఆమేన్, ఆమేన్. ఆయన మనుషుడు అనుకుంటున్నారు, కానీ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను మీ మధ్యకు ఆరాధన వచ్చాను, నేను మనుషుడు అనుకుంటున్నారేమో. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును గాని మనుషుడను కాదు. దేవుని నామమున మహిమ కలుగునుగాక. ఆయన దేవాది దేవుడు అండి, మహాదేవుడు అండి,
గొప్ప దేవుడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి గమనించుకుందాం. ఆయన దేవుడు అంటున్నాము కదా, ఆయన ఏ విధంగా దేవుడు? ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఏంటమ్మా? బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. అంటే దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఆయన ఎవరట? నిత్యుడగు తండ్రి. ఆ యెహోవాయే ఈయన. ఇందాక చెప్పాను కదా, యెహోవా ఆ పవిత్రమైన పరిశుద్ధ స్థలాన్ని విడిచి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోతున్నాడు. ఇప్పుడు ఆయనే ఏమంటున్నాడు? నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుషుడను కాను అని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. మరి యెషయా గ్రంథం ద్వారా ఆయన ఏం తెలియజేస్తున్నాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయనే నిత్యుడగు తండ్రి అట, బలవంతుడైన దేవుడట. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి వాళ్ళన్నా, ఎలాగనగా మనకు శిశువు పుట్టెను. ఎవరికట? మనకు. మరియమ్మకు కాదు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టెను. తన ప్రజలను, ఏ ప్రజలను? తన ప్రజలు. తన ప్రజలు అంటే ఎవరు? ఆయనను నమ్ముకోలేనటువంటి వారు తన ప్రజలు. నమ్ముకోలేనటువంటి వారు మాత్రము తన ప్రజలే గాని ఆయన నమ్ముకోని కారణం చేత వాళ్ళకి పాప విముక్తి కలుగుతుంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ సృష్టి అంతా కూడా ఆయన చేతే సృష్టించబడింది, కానీ ఆయనను నమ్ముకోని కారణము చేత తన ప్రజలైన సొత్తుగా లేదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ముగించేద్దాం. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అయితే దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రతిరోజు మనం డాన్స్ చూస్తున్నారా? టీవీ పెట్టుకుంటున్నారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు డాన్సులే డాన్స్. అసలు అక్కడ కళ్ళు ఎలా ఉన్నాయంటే అతుక్కుపోతున్నాయి. టీవీకి వెనక లాగుగా ఉన్న చంటి పిల్లలు కూడా లాగలేని పరిస్థితిలో ఉన్నాయి. ప్రతి చిన్న పిల్లడు కూడా సెల్ ఫోన్. ఇందాక వీడియో షూట్ చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు నిలబడి. అలా తయారైపోయారు మన బెడ్లో. తయారైపోయారా? అది అంత మంచి పద్ధతి మనం పరిశుద్ధంగా జీవించాలి. పరలోకం వెళ్ళాలంటే ఈ జీవాహారం, జీవవాక్యము మాత్రమే మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తాయి. దేవుని యొక్క వాక్యం అంటాడు, నా సన్నిధి అల్లరితో కూడిన ఆటపాటలకు నిలయము కాదు. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కానీ ఏవో సంతోషించడానికి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం, చేయండి. కానీ దాని ద్వారా దేవుడు సంతోషించడు. కానీ నీవు విన్న వాక్యాన్ని బట్టి, విన్న వాక్య ప్రకారం జీవించిన విధానాన్ని బట్టి మాత్రమే దేవుడు నిన్ను పరిగణనలోకి తీసుకుంటాడు. నీ క్రియలు మంచివైనను సరే, చెడ్డవైనను సరే, వాటిని బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఎలాగనగా మనకు శిశువు పుట్టారు. కానీ ఈ రోజున అనేక మంది ఏం చేస్తున్నారు తెలుసా? తన గర్భమున పుట్టిన కుమారుడు, ఎవరి గర్భాన పుట్టినవారు అంటే తల్లిదండ్రుల గర్భాన్ని పుట్టినటువంటి కుమారుడంట పున్నామ నరకము నుండి తప్పిస్తాడట. ఎక్కడికి? నరకము నుండి తప్పించంట. మన కడుపును పుట్టినటువంటి కొడుకు పరలోకానికి చేరుస్తాడట. నాది ఒక ప్రశ్న, ఒక పాపిన మానవుడు మరి ఒక పాపిని పరలోకానికి తీసుకొని వెళ్ళగలడా? ఉదాహరణ కనుక
నా కొడుకు త్రాగుబోతూ తిరిగిపోతూ జూదగాడు అనుకుందాం. ఆ జూదగాడు తిరిగిపోతూ త్రాగుబోతూ నా కొడుకున పుట్టినంత మాత్రాన నా కొడుకు నన్ను పరలోక రాజ్యం తీసుకువెళ్తాడా? తీసుకువెళ్ళాడు. అందుకే యేసయ్య అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నా, నా ద్వారా తప్ప ఎవడు నువ్వు తండ్రి ఎందుకు చేరడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏ కుమారుడు మనల్ని పరలోక రాజ్యం చేస్తాడు? ఇదిగో ఎలాగనగా మనకు ఆ శిశువు ఎవరో తెలుసా? యేసయ్య. ఆ యేసయ్య మాత్రమే మనల్ని ఎక్కడికి చేస్తాడు? పరలోకానికి చేస్తాడు. ఇదివరకు మాకు ఒక మామయ్య ఉండేవాడు. ఆయన నా కొడుకు పరలోక రాజ్యం తీసుకెళ్తాడని 10 మంది ఆడపిల్లలు పుట్టినా సరే 11వ వాడి కోసం ఎదురు చూసాడు. మళ్ళా ఆడపిల్లే పుట్టింది. అంటే ఇంక ఆడపిల్లలు పుట్టిన అందరూ నరకానికి వెళ్ళిపోతారా కొడుకు లేకపోతే? ఆలోచించండి, ఎంత బుద్ధిహీనులు అయిపోయారు ఈ సమాజంలో. అంటే ఆడపిల్లలు పుట్టినవాడు ఆడపిల్లలు వరలోకి వెళ్ళరు, ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు వరలోకి వెళ్ళరా? కొడుకు కావాలట, కొడుకు పరలోకం చేస్తాడట. కన్న కడుపున పుట్టినటువంటి పుత్రుడే నామనరకం నుండి తప్పిస్తాడట. ఎంత విచారించదగ్గ విషయం. అందుకే దేవాది దేవుడే ఏమంటున్నాడు తెలుసా? ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. దేవునామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ యేసయ్యను నమ్ముకోండి, ఆయనే నిజమైన దేవుడు. ఆయన ద్వారానే మన పాపాలు క్షమించబడతాయి. దేవుని యొక్క వాక్యం అంటుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరమును పొందును. దేవునామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజున పుట్టినటువంటి యేసయ్య ఏమి చిన్న బాలుడు కాదండి. దినదిన ప్రవర్తనుడే మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుతూ నీ కొరకు నా కొరకు కూడా కలువరి శిలువలో ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించారు. చివరి రక్తపు పొట్టు వరకు కూడా ఆయన నీ కొరకు నా కొరకు ఖర్చి నీ దోషాన్ని నా దోషాన్ని మన్నించారు. ఈరోజు పాపిని ప్రభువా నన్ను క్షమించు నాయనా అని ఆ కుమారుని వేడుకుంటే ఆ కుమారుడు నిన్ను క్షమించి పాపములు క్షమించడానికి అధికారము కలిగిన యేసయ్య నీ నా దోషములను క్షమించి ఆయన నిన్ను నన్ను కూడా పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. నిత్యము యుగ యుగాలు ఆయనతో మనం కలిసి ఉంటాము. నిత్యము ఆయనతో బ్రతుకుతూనే ఉంటాము. అక్కడ ఆకలి దప్పులు ఉండవు, రోదన ఉండదు, వేదన ఉండదు. నిత్యము శాంతి సమాధానము సంతోషంతోనే మనందరము ఉంటాము. అట్టి రాజ్యములో ఉండడానికి ఆ దేవాది దేవుణ్ణి మనం నమ్ముకుని ఆయనను పూజించి కొనియాడి మన హృదయం అనేటువంటి ఆధ్యాత్మిక గర్భంలో ఆయన పుట్టినట్లుగా చూడాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఇంకా చదువుకున్నాం. ఏమన్నా తెలుసా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎవరి కొరకు? మన కొరకు పుట్టిన. ఎప్పుడంట? నేడు. నేడు నేడు అంటే ఏంటి? ఈరోజు. చెప్పండి. ఈరోజు. నేడు అంటే ఈరోజు. ఈరోజే. టుడే ఆన్వర్డ్స్. ఈరోజే. ఈరోజు అంటే ఏంటి? మరి యేసుప్రభువు వారు పుట్టి సుమారు అప్పుడే 2000 దగ్గరగా 50 సంవత్సరాల దగ్గర వస్తుంది. ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన చనిపోయిన తర్వాత క్యాలెండర్ ప్రారంభమై 2019 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. 20లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ మరి నేడు ఇంకా ఎందుకు రాయబడింది? నేడు అంటే ఈ రోజు అంటున్నాం కదా. నేడు అన్న చరిత్రలో ఒక సమయం. దేవుని నామమునకు కలుగును. ఈ రోజు ఇంకా యేసయ్యను అంగీకరించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. బాప్తిసం తీసుకునే వాళ్ళు ఇంకా అనేక మంది ఉన్నారు. యేసయ్యను స్వరక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ రోజున యేసయ్యను నీవు స్వీకరిస్తే, యేసయ్యను రక్షకుడిగా అంగీకరిస్తే, ఈ రోజున నీ హృదయంలో ఆయనకు చోటిస్తే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? నేడు అనగా ఈ రోజు ఆయన మన హృదయాలలో జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునామమునకు మహిమ కలుగును గాక. మన హృదయంలో ఆయనకు చోటించే వారంగా ఉన్నామా? ఈ లోకంలో అనేక మంది నశించిపోతున్నటువంటి ఆత్మలు ఇంకా ఉన్నాయి. క్రీస్తు ప్రభువును అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. నేడు దేవుడు రాయించడానికి గల కారణం ఏంటో తెలుసా? రేపు పుట్టబోయే బిడ్డలు ఎంతమంది అండి ఈ లోకంలో, ఈ ప్రపంచంలో? ఆ బిడ్డలు యేసయ్యను తెలుసుకోవాలి కదా, ఆ బిడ్డకు యేసయ్యను గురించి చెప్పాలి కదా. అందుకే దేవుడు మర్మంగా నేడు నిర్వహించాడు. దేవునామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరు చాలా కార్యక్రమాలు ఉన్నాయి.
నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మరి ఇంకా చక్కని ఆ గొర్రెల కాపరులు అంటారు కదా, గొల్లలు అంటారు కదా, వాళ్ళు గొల్లలు కానీ అది చెప్పను కానీ మరొకసారి దేవుడు చెప్పమని చెప్తాను. కాబట్టి ఇంతటితో మరి నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రాబోయేటువంటి నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహువృద్ధిలోనికి తెచ్చునుగాక. మీ కుటుంబంలో శాంతి సమాధానములతో వర్ధిల్లునుగాక. మీరు ధనవృద్ధితో నింపబడుదురుగాక. మీ సంఘమును దేవుడు విస్తరింపచేయునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ సంతోషముతో నింపునుగాక. దేవుని కార్యాలు మీరు ఘనముగా చేయుదురుగాక. ఆమేన్. దేవుడి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.